రాష్ట్రమంతటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరు వాడ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో రాములోరి కళ్యాణ ఉత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరాముని లగ్గం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. సికింద్రాబాద్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరాములోరి కళ్యాణంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన శ్రీరాముని పాలనలా ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మా ప్రజాపాలన ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రామరాజ్యం లాగా ఆనాడు రాముడు ఏ విధంగా పరిపాలన ప్రజల సమస్యలు తెలుసుకొని చేసిండో ఆ విధంగా చేసేటువంటి ఆశీర్వచనాన్ని, ధైర్యాన్ని, శక్తిని, కృపను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. తప్పకుండా శ్రీరాముడి లాగా ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవాలని శ్రీరామ కళ్యాణం రోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా జోగుపేట హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. కళ్యాణ మహోత్సవానికి సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీరాముని నామస్మరణతో జోగిపేట ప్రాంతం మారుమోగింది. ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో నిర్వహించిన రాములవారి కళ్యాణంలో మహేష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు ఇస్తున్న సందర్భంలో లొద్దిరామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు విప్ ఆది శ్రీనివాస్. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల రాజన్న ఆలయము హరిహర క్షేత్రం. ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది, అనంతపద్మ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈరోజు ఈ శ్రీరాములోరి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా అతి బ్రహ్మాండంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ సందర్భంగా లోక కళ్యాణం జరగాల భగవంతుని సందర్భం ప్రార్థన చేస్తా ఉన్నాను. సత్యానికి, న్యాయానికి, నీతివంతమైన జీవనానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరాముడన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భారతీయ సంస్కృతిలో శ్రీరాముని జీవితం గొప్ప మార్గదర్శకమన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి అభయాంజనేయ స్వామి, నార్లాపూర్ కోదండ రామాలయం, మందమరి అభయాంజనేయ స్వామి ఆలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు వివేక్. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముడు ఇప్పుడు కూడా ధర్మం వైపే ఉండేవాడు. మంచి తనము అందరూ కూడా భారతదేశంలో రాముని, ఆయన క్యారెక్టర్ని, ఆయన విలువలను ఇవన్నీ కూడా మనము ఒక ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తిగా మనమందరం ఫాలో అవుతుంటాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామనామంతో ఆలయాలు మారుమోగాయి. హనుమకొండ రెవెన్యూ కాలనీలోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో 40 ఏళ్లుగా సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో రాములోరి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు అర్చకులు. జగిత్యాల సహా పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వెళ్లారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు.